మార్నింగ్ పీపుల్ అందరు ఎట్లున్నారు? హోప్ డూయింగ్ గుడ్. ఈరోజు ఒక విషయం చెప్పడానికి వచ్చిన శానిటరీ నాప్కిన్స్. ఈ శానిటరీ నాప్కిన్స్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే నేను చదివాను ఇన్ వన్ ఆర్టికల్లో. ఒక అమ్మాయి శానిటరీ నాప్కిన్ పెట్టుకుందంట. యూజ్ చేసిన తర్వాత ఓన్లీ 2 hours లోపల వెజైనల్ మొత్తం ఇచ్చింగ్ వచ్చేసిందంట, ర్యాషెస్ వచ్చేసినాయంట. అమ్మాయి యూజ్ చేసింది క్లాత్ కాదు, ఓన్లీ శానిటరీ నాప్కినే యూజ్ చేసింది. సో దీనికి కూడా ఇచ్చింగ్ ర్యాషెస్ వచ్చినాయి అంటే దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ అంటే మీ అక్కలు, చెల్లెళ్ళు, మీ గర్ల్ ఫ్రెండ్స్, మీ వైఫ్స్, వీళ్ళందరికీ యూజ్ అయ్యే విషయం ఏంటంటే యాక్చువల్గా శానిటరీ నాప్కిన్స్ని మనం క్యారీ చెయ్యం. అది న్యూస్ పేపర్లో పెట్టి మన బ్యాగ్లలో, అంటే యాక్చువల్గా లేడీస్ బ్యాగ్లలో ఖచ్చితంగా శానిటరీ నాప్కిన్ అనేది ఉంటుంది. అంటే దానికి స్పేర్ కోసం అని చెప్పి ఎక్కడికన్నా బయటికి వెళ్తే యూజ్ అవుతుంది అని చెప్పి ఒక ముందు జాగ్రత్తగా, ఎలా అయితే డబ్బులు లైక్ పోపుల్ బాక్స్లలోనో ఎట్లా అయితే పెట్టి హైడ్ చేస్తామో, ఈ శానిటరీ నాప్కిన్స్ని కూడా అట్లా బ్యాగ్లలో పెట్టి హైడ్ చేసుకుంటాం. సో ఈ శానిటరీ నాప్కిన్స్ని ఇట్లా హైడ్ చేయడం వల్ల వాటికి వన్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత దానికి కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. అలా ఎక్స్పైర్ అయిపోయిన నాప్కిన్ కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా ఇరిటేషను, ఇచ్చింగ్ వస్తుంది, వెజైనల్ డ్రైనెస్ వస్తుంది, వెజైన్ పార్ట్ మొత్తం చిన్న చిన్న ర్యాషెస్ వచ్చేస్తాయి. ఇది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటారు. అది దట్ షుడ్ బి హ్యాపెన్ విత్ దిస్ శానిటరీ నాప్కిన్స్. ప్లీజ్ మీ గర్ల్ ఫ్రెండ్స్కి, మీ వైఫ్స్కి, లేకపోతే మీ మమ్మీకి, అక్కకి, చెల్లికి చెప్పండి, ఎక్స్పైరీ డేట్ని శానిటరీ నాప్కిన్స్లో ఖచ్చితంగా చూసుకుని యూజ్ చేయమని.